హాయ్ అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల అకౌంట్లలోకి 20,000 డబ్బులు ఇచ్చేది అప్పటి నుంచే. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు గానీ మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా ఆన్ చేసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా అన్నదాతలకు ఏటా 20,000 అందిస్తామని భరోసా ఇచ్చింది. ప్రజలు పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించారు, అధికారం అప్పగించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీపై తాజాగా రాష్ట్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు రైతులకు అందించనున్న 20,000 మొత్తంపై స్పందించారు. ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రేగులపాడులో మినీ గోకులం ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఈ మేరకు మాట్లాడారు. పాడి పరిశ్రమకు అధిక ప్రాధాన్యం ఇస్తామని, పూర్వ వైభవం తీసుకువస్తామని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం పూర్తి అయిన గోకులాలను అన్నింటినీ ప్రారంభిస్తామని వెల్లడించారు. దీనివల్ల రైతులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. అయితే కేంద్రం వాటా 10,000 వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వ వాటా 10,000 కలిపి మొత్తంగా 20,000ను రైతులకు అందిస్తామని స్పష్టత ఇచ్చారు. అంటే ఏపీ సర్కార్ అన్నదాతలకు 10,000 అందించనుంది. అలాగే మోదీ సర్కార్ మరో 10,000 ఇవ్వనుంది. అది అలా పక్కన పెడితే కాగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రైతులకు పీఎం కిసాన్ స్కీమ్ కింద 6,000 అందిస్తూ వస్తుంది. అంటే అదనంగా మరో 4,000 ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మొత్తం వచ్చిన తర్వాత ఏపీ ప్రభుత్వం అన్నదాతలకు 10,000 కలిపి మొత్తంగా 20,000 ఇస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు 10,000 ఇస్తుందనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఎప్పుడు ఇస్తుందో ఎవరికీ తెలీదు. అందువల్ల రైతులకు అన్నదాత సుఖీభవ 20,000 ఎప్పటి నుంచి వస్తాయో కూడా ఖచ్చితంగా చెప్పడం కష్టమే. అయితే దీని మీద ఏ క్లారిటీ రాలేదని స్పష్టత వ్యక్తమవుతుంది. అయితే రైతన్నలందరికీ కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కలిపి 20,000 రానున్నాయని తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి.